వంట చేయడానికి ఓపిక లేనప్పుడు కేవలం 15 నిమిషాల్లోనే అయిపోయి ఈ బెస్ట్ కాంబినేషన్ ఇది. ఈ చారుని అన్నంలోనే కాదు, మనం సూప్లా గ్యాస్లో పోసుకొని కూడా తాగొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి కొంచెం వేగినాక పక్కన పెట్టుకొని ఈలోపు మనం చింతపండుని నానేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న స్పైసెస్ అన్నీ మనం మిక్సీలో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుందాం. ఈ పౌడర్ చేసుకుని తర్వాత కొంచెం అందులో చిన్నులపాయలు వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఈ రెసిపీ మనకి జలుబు, దగ్గుతో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. టాబ్లెట్స్ కన్నా ఈ సూప్ మనకి చాలా బాగుంటుంది. మిరియాల చారు ట్రై చేయండి మీరు కూడా. ఎవరికైనా దగ్గు, జలుబు ఉన్న వాళ్ళకి ఇలాగా కొంచెం స్పైసీగా చేసుకుంటే మనకి న్యాచురల్గా ఉపయోగపడుతుంది. డైజెషన్కి చాలా మంచిది ఇది. వెల్లుల్లి మరియు మిరియాలు, జీలకర్ర అవి వేస్తాం కాబట్టి మనకి డైజెషన్కి మెరుగుపడుతుంది. గ్యాస్ లేదా అజీర్తి సమస్యలకు తగ్గిస్తాయి ఇవి. ఇప్పుడు మనము పొటాటో ఫ్రై చేసుకుందాము. మంచి కాంబినేషన్ ఉంటుంది అని చెప్పాను కదా, పొటాటో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లంచ్కి మంచి కాంబినేషన్ ఇది, పొటాటో మిరియాల చారు. కొంచెం ఆయిల్ పోసుకొని ప్యాన్లో ఆనియన్స్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత పొటాటోస్ యాడ్ చేసుకోండి, చిన్నగా కట్ చేసుకొని. కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకోండి. కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్. టూ స్పూన్స్ కారం వేసుకొని ఫ్రై చేసుకోండి. చిన్నులపాయి, శనగపప్పు పౌడర్ చేసుకున్నాం, ఆ పౌడర్ వేస్తున్నాను నేను.
కొంచెం కొబ్బరి కూడా వేసుకొని అందులో పౌడర్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. అంతే, పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మిరియాల చారు ప్రాసెస్ చేద్దాము. 3 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి. అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఒక 2-3 మినిట్స్. ఎండుమిర్చి యాడ్ చేసుకోండి 2. ప్రీవియస్గా మనము ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదా, మిరియాల చారు పౌడర్, అది యాడ్ చేసుకోండి. ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత యాడ్ చేసుకోండి కర్రీలోకి. ఇది చాలా ఈజీ అయ్యే ప్రాసెస్. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మాడిపోకుండా కలుపుకుంటూ ఉండండి. ఉంటే ఒక చిన్నులపై 2-3 రెబ్బలు యాడ్ చేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంతకుముందు మనం చింతపండు నానబెట్టాం కదా, చింతపండులో వాటర్ వేసుకొని ఆ వాటర్ యాడ్ చేసుకోండి. చింతపండు రసం పోసుకొని కలుపుకుంటూ ఉండండి. నేను ఒక చిన్న ఉల్లిపాయ యాడ్ చేశాను, మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇవి మరుగుతున్నప్పుడు మనకి కొంచెం సాల్ట్ ఆర్ గల్లుప్పు ఉంటే యాడ్ చేసుకోండి. హెల్త్కి చాలా మంచిదండి. ఎవరైనా నోరు బాగలేనప్పుడు కూడా మనము ఎప్పుడైనా చేసుకోవాలంటే ఈ సింపుల్ రెసిపీ ట్రై చేయండి. మరుగుతున్నాయి కదా మనకిప్పుడు, అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.